తాజా 30 ఉత్తరప్రదేశ్లో ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ అధికార పార్టీ నాయకులకు సినిమా చూపించిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. వెహికల్ నడపడానికి అవసరమైన డాక్యుమెంట్లు లేకుండా డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమోద్ అనే వ్యక్తిపై మహిళా పోలీస్ అధికారి శ్రేష్ఠ ఠాకూర్ విరుచుకుపడ్డారు. వాహనం నడుపుతున్న సదరు వ్యక్తి తాను బీజేపీ నేతనని, తన భార్య బులంద్ షహర్ జిల్లా పంచాయతీ సభ్యురాలని ప్రమోద్ చెప్పుకొచ్చారు. నువ్వెవరైతే నాకేంటి, రూల్స్కు విరుద్ధంగా వెహికల్ నడుపుతున్నందుకు జరిమానా కట్టాల్సిందేనని పోలీస్ ఆఫీసర్ బల్లగుద్ది చెప్పారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గోటితో పోయేదాన్ని ప్రమోద్ రచ్చ చేశారు. ఫోన్ చేసి బీజేపీ క్యాడర్ను పిలిపించారు. శ్రేష్ఠ ఠాకూర్కు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. దీంతో ఆమె పోలీసులకు తనిఖీలు చేసే అధికారం లేదని, ముఖ్యమంత్రి దగ్గర లెటర్ రాయించుకుని వస్తే వదిలేస్తానని తెగేసి చెప్పారు. రాత్రింబవళ్లు కుటుంబాలను వదిలి సరదాల కోసం ఉద్యోగాలు చేయడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దురుసుగా వ్యవహరించిన 5గురిని జైలుకు పంపారు. దీంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగికి వార్నింగ్ ఇచ్చిన లేడీ ఆఫీసర్ శ్రేష్ఠ ఠాకూర్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. దీనిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. ఆ మహిళా అధికారిని బదిలీ చేశారు. సీఎం యోగి మీద, పీఎం మోదీ మీద యూపీ జనంలో చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకం చెదిరిపోయేలా ఇప్పుడు ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్ ప్రవర్తించింది. అఖిలేష్ ప్రభుత్వానికి, యోగి సర్కారుకు తేడా లేదని చాటి చెప్పింది. తప్పు చేసిన పార్టీ నాయకుడిని మందలించాల్సింది పోయి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ద్వారా బీజేపీ తన ప్రతిష్టను మంటగలుపుకుంది. ఇంత చిన్న విషయం మీద 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కలిసి సీఎం యోగి దగ్గర పంచాయతీ పెట్టారు. ఇలాంటి సంఘటనలు వరుసగా 4 జరిగితే చాలు, బీజేపీ వచ్చే ఎన్నికల్లో గంగలో కలిసిపోతుంది. सक्षम आज हूँ, कल भी रहूंगी और फालतू की बात नहीं। इतना चालान का झगड़ा यहाँ कचहरी में नहीं निपटाओगे आप। 2000 रुपए मांग लिए, किसने मांग लिए 2000 रुपए? चालान के नाम पे 2000 रुपए मांगे जा रहे हैं। सबके साथ ये हो रहा है, ये क्यों भीड़ आ रही है? इस वजह से कोई नहीं मांगता। सिर्फ आपको शिकायत है, और किसको शिकायत है? किसी को नहीं। शिकायत सबको है, सभी लोग खड़े हैं, ये जो आए हैं इसीलिए आप सीएम साहब के पास चले जाओ, बोल दो पुलिस का अधिकार नहीं है चालान करने का, हम नहीं करवाएंगे। हम वहाँ पे रात में परिवार को छोड़ के इसलिए नहीं खड़े होते कि मजे लेने के लिए खड़े होते हैं। ड्यूटी करते हैं, इसके बाद आपका धरना देख रहे हैं। ड्यूटी करते हैं वहाँ पे, हमें नहीं खड़े होने का शौक है। वहाँ पे हमरा के ऊपर हाथ छोड़ रहा है वो आदमी, हमसे बदतमीजी कर रहा है, ऐसो से बदतमीजी कर रहा है। ऐसे आदमी भाजपा का आदमी है? नहीं, आप लोग भाजपा को भी बुरा बना रहे हो। धीमे धीमे पार्टी में निकलने लगेगा भाजपा के गुंडे, आप लोग ये बना रहे हो अपने को। आप तो अपनी बात रखने के लिए कुछ भी कह दें, आप पे अधिकार है, आप पे भी तो अधिकार है। आप लीगल बात कहो तो मैं सुनूं, आखिर वही की यही क्यों आए? बाकी तो कल चेकिंग हमने कम से कम 2000 आदमी की, हमने सबको तो नहीं बंद किया। థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.